హల్లెలూయా. మీ అందరికీ ఒక నిజం తెలియదు, నేను ఇప్పుడు కనిపెట్టినాను. యాక్చువల్లీ ఎవరు అడగలేదు ధైర్యం చేసి. మన బెన్నీ ప్రసాద్ గారు బేసికల్లీ వాళ్ళ తండ్రి గారు వచ్చి తెలుగు వాళ్ళు అన్నమాట. మన మధ్యలో ఒక మంచి కోడలను తెచ్చిన దానికి అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. మన మధ్యలో ప్రవీణ్ బ్రదర్ గారు వచ్చి ముందుకు వచ్చి, ఆయన డాక్టర్ ప్రవీణ్ కుమార్ జేజే, ఫౌండర్ అండ్ పాస్టర్. ఎంతో ప్రయాసపడి ఈ ప్రాంతంలో మంచి మీటింగ్ అనే దానికన్నా ఒక మంచి ప్రవక్తను, ఒక మంచి గురుంది. చూడండి, ఆస్మా అని చెప్పిన, నాకు ఆస్మా ఉంది, దేవుడిని ఆరాధించాలని చాలా ఆస్తమా ఉంది. అయితే ఈయన ఇచ్చిన ధైర్యంతో నేను చెప్తా ఉన్నాను, ఇంకా చాలా కాలం దేవుడిని ఆరాధిస్తాను. హల్లెలూయా. సార్ థ్యాంక్ యూ, మీరు మా మధ్యలో వచ్చినందుకు థ్యాంక్స్. మన మధ్యలో ఉన్న ప్రవీణ్ గారు అన్నను సన్మానిస్తారు. అలాగే మన ప్రవీణ్ గారి ஜீவனுள்ள ரத்தம் எனக்கும் எங்களுக்குமாய் இந்த ராத்திரி வேளையில பேசும்படியா ஜெபிக்கிறோம். ஆசீர்வதிங்க இயேசுவின் நாமத்தில் பிதாவே, ஆமென். பிரைஸ் தி லார்ட். అలాగే మన మధ్యలో రిచర్డ్ గారు యుఎస్ఏ నుండి వచ్చారు. వారు ముందుకు వచ్చి వీరి కొరకు ప్రార్థన చేసి వారికి ఒక చిన్న గిఫ్ట్ని ఇవ్వాలని నేను రిచర్డ్ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాను. రండి బ్రదర్. ఆ గిఫ్ట్ చైర్ ముందుకు ప్లీజ్ సార్. మన సిస్టర్ సార్, యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు. సో మన మధ్యలో అన్నగారు ఒక మంచి కోడలు అంటే యూ మీన్ యూ నో సార్, డాటర్ ఇన్ లా యూ బాట్ ఫర్ తెలుగు పీపుల్, యూ బాట్ వెరీ గుడ్ డాటర్ ఇన్ లా. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి రిచర్డ్ అన్నగారు పైకి రావాలి. గిఫ్ట్ అయిన ప్రవీణ్ గిఫ్ట్ ఏంటి సార్? అలాగే మన మధ్యలో రిచర్డ్ అన్న ఉండేది చాలా సంతోషము. వీరి కొరకు, వీరి పరిచయ కొరకు అన్నగారు క్లుప్తంగా ఒక ప్రార్థన చేసి వారిని ఆశీర్వదిస్తారు. Heavenly Father, we thank you for this meeting, O Lord. Thank you, Lord, for all your goodness and your mercy. Thank you for our brother Benny Prasad and his wife. Lord Father, for all the blessings and for the mission work that he has done, O Lord God. How you helped him and strengthened him, O Father. Oh Father, we thank you, Lord Jesus, for this humble work that God, you came down all the way from heaven to give your life for all of us, O Lord. We want to glorify your holy name and we want to praise your holy name. Thank you, Lord. Thank you for Brother Praveen and the ministry, the orphanage. Thank you, Father, for all your goodness, Lord Jesus. Oh Father, we thank you, Lord. We thank you, Lord. You are our heavenly Father. We thank you for all the blessings that you poured upon our life. In Jesus' name we pray. Amen. Thanks for your both of you. Thanks sir. Thanks for this. అలాగే మన రిచర్డ్ అన్న ఒక నిమిషం కూర్చుంటే ఒక చిన్న హాల్. ప్రవీణ్ ఇది కొంచెం జల్దీ. అన్నకి అన్న
గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అలాగే ఒక్క నిమిషం మన మధ్యలో దొడ్డుగుబ్బి రమేష్ గారు ఈ ప్రాంతంలో లీడర్గా ఉన్నారు. అలాగే నాగేష్ ఆయన గారు లీడర్గా ఉన్నారు. వారు ఇరువురు వస్తే ఈ మన బెంగళూరు పట్టణంలో స్నేహజ్యోతి ఆశ్రయం అని మన మధ్యలో ఉన్న సిస్టర్ గారు నిల్చుకోండి. ఒకసారి అట్లా నిల్చుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చిన్నపిల్లల ఆర్ఫనేజ్ని ఆమె రన్ చేస్తూ ఉంది. ప్రవీణ్ గారు ఆయనకు ಸಪೋರ್ಟ್గా ఉండి ಬನ್ನಿ ಸರ್. ನಮ್ಮ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿದ್ದಕ್ಕೆ ನಿಮಗೆ ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಕುಟುಂಬನ ಆಶೀರ್ವದಿಸ್ತಾರೆ. ಸರ್, ನೀವಿಬ್ಬರು ಬಂದಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಸಂತೋಷ. ಪ್ರವೀಣ್ನ ನೀವು ತುಂಬ ಪ್ರೀತಿಸಿ ಅವ್ರು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸೇವೆನ ನೋಡಿ ನೀವು ಗುರುತಿಸಿ ಬಂದಿದ್ದಕ್ಕೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತುಂಬ ಸಂತೋಷ. ಇವರು ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ ಅವ್ರಿಗೆ ಯಾವಾಗ ಇರಬೇಕು ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ತೆಗೆಯೋಣ ಸರ್. నానొంದು చిక్క మనవి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ బాల్కనీలో కూర్చున్న వాళ్ళు మన సెకండ్ క్లాస్లో కూర్చున్న వాళ్ళంతా కొంచెం ముందు గాంధీ క్లాస్కి వస్తే సంతోషం. దేవుడిని ఆరాధిద్దాం. హల్లెలూయా. మనం ఉండేవాళ్ళు కొద్దిమంది అయినా ఈ సీట్లు ఖాళీగా కనపడేది ఎవరు లేకున్నట్లు కాదు. ముందుకు రండి అంతే. ముందు ఈ చీరలు ముందు ఖాళీ కూర్చున్నారు కదా, ముందుకు రండి. దేవుడిని ఆరాధిద్దాం. ముందుకు రండి. అందరు లేచి నిలబడి హల్లెలూయా. నిమ్దా సార్. థ్యాంక్ యూ సార్. అన్నా సార్. తెలుగులో హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉండరు. ఈ రిపబ్లిక్ డే మనందరికీ ఒక ఫ్రీడమ్ తెచ్చిచ్చింది. అది లోకస్తులు ఎంజాయ్ చేస్తున్నారు, మనం దేవుళ్ళు ఎంజాయ్ చేస్తున్నాము. వాక్యం ఏమంటుందంటే, లోకంలో ఉన్నవాడి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ అందరు లేచి నిలబడి దేవుడిని ఆరాధిద్దాం. హల్లెలూయా. ఇది ఆరాధించే సమయము. కొద్ది క్షణాలు దేవుడిని ఆరాధించి మనం తదుపరి వాక్యానికి వెళదాం. హల్లెలూయా. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్నాను నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కీర్తనలు 19:2 వాక్యం అలా సెలవిస్తుంది. హల్లెలూయా. నీక సాధ్యమైన కార్యము ఏది లేదయ్యా, నీకు అన్నీ సాధ్యమయ్యా. నీక సాధ్యమైన కార్యము ఏది లేదయ్యా, నీకు అన్నీ సాధ్యమయ్యా. ఇంతవరకు నన్ను నడిపిన ఎబినేజర్ నీవేనయ్యా. యేసయ్యా ఇంతవరకు నన్ను నడిపిన
ఆశ్రయము నీవేసయ్యా, ఆధారం నీవేసయ్యా. అందరూ నోరు తెరిచి ఓ ఆశ్రయము నీవేసయ్యా, నీవేసయ్యా. నీకు సాధ్యమైన కార్యము ఏది లేదయ్యా, నీకు అన్నీయు సాధ్యమయ్యా. నీకు సాధ్యమైన కార్యము లేనే లేదయ్యా, నీకు అన్నీయు సాధ్యమయ్యా. ఇంతవరకు నన్ను నడిపిన నీవేనయ్యా యేసయ్యా. ఇంతవరకు నన్ను నడిపిన నీవేనయ్యా. ఆరాధన ఆరాధన ఓ ఆరాధన నోరు తెరిచి ఆరాధన ఆరాధన. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే రావాలయ్యా, నాతో కావాలయ్యా. నీవే రావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఆశ్రయము నీవేసయ్యా, నీవేసయ్యా. ఆశ్రయము నీవేసయ్యా, ఆధారం నీవేసయ్యా. ప్రేమించెదను అధికముగా, ఆరాధించెను ఆసక్తి. కొందరు నోరు తెరిచి ప్రేమించెదను అధికముగా, ఆరాధించెను ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించెను, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. ప్రతి ఒక్కరు ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణవాసుతో ఆరాధించును, పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 ఆరాధన
చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను యేసు రాజాని భవనములో పగలు వేచియుందును యేసు రాజాని భవనములో పగలు వేచియుందును నా బలమా నా కోట నా బలమా నా కోట ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో దేవరు వేచియుందురు యేసు రాజాని భవనములో దేవరు వేచియుందురు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే అందరూ కలిసి అందరి నోట ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసు రక్తము 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 ప్రతి నోట యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే రక్తము 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 ప్రతి నోట హల్లెలూయా ఓ హల్లెలూయా హల్లెలూయా పరసికల పరసికల ఓ బాబా 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 వెల్కమ్ హల్లెలూయా ఓ బాబా బాబా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా అందరూ నోరు తెరిచి పరిశుద్ధ స్థలములో ఓ హల్లెలూయా హల్లెలూయా పూరా బాబా శికల బాబా బారికల బరబుబల ఓ బారయా మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 ప్రతి నోట హల్లెలూయా యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము అమూల్యమైన రక్తము నోట హల్లెలూయా నిష్కళంకమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు ఓ హల్లెలూయా హల్లెలూయా జీవిత
కాలమంతా నిన్నే ఆరాధించనా. ದೊಡ್ಡ ಸ್ವಾಮಿ చిన్న స్వామి స్టేడియంನಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ రాస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అజిలా స్లోగన్ అండి, నిన్న మొన్న వచ్చింది కాదు. పాస్టర్ యశ్వంత్ కుమార్ గారు తమ్ముడు కుమారుడు పాస్టర్ జాయ్ గారు చర్చిలోకి వచ్చినప్పుడు దేవుడు ఆ విషయాన్ని నాకు బయలుపరిచాడు. సామెతంగయ్యతో కూడా నేను చెప్పాను, దొడ్డ స్వామి చిన్న స్వామి స్టేడియంగా ಬರ್ತಾ ఇదారా అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగా చిన్నగా ఉన్న నన్ను దేవుడు ఈరోజు భూలోకమంతటికి వెళ్ళడానికి దేవుడు కృప చేపించాడు. 48 దేశాలు 48 కంట్రీస్లో కాన్ఫరెన్సెస్ హోస్ట్ చేయడానికి, నా కాన్ఫరెన్స్కి లోకమంతట్లో కూడా కొన్ని వేల మంది వస్తారండి. ఇండియాలో కాదండి, నేను చెప్పేది ఇండియాలో కాదు. కొన్ని ఫొటోస్ చూపిస్తారా? నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను, ఆ తర్వాత నేను వాక్యం వెళ్తాను. మీరు ఇవన్నీ రెడీగా ఉండాలి బ్రదర్. ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది బిల్డింగ్. ఓకే, టీవీ ఆన్ అయిందా? ఓకే ఓకే, కొన్ని ఫొటోస్ చూపిస్తాను, ఆ తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం మనము. ఓకే, అది నేపాల్లో కాన్ఫరెన్స్ అండి. నేపాల్లో కాన్ఫరెన్స్ పెట్టాలంటే చంపేస్తారండి. అలాంటి దేశంలో ఒక అద్భుతమైన కాన్ఫరెన్స్ చేయడానికి దేవుడు కృప చూపించారు. మారుస్తూ ఉండండి బ్రదర్, చేంజ్ చేస్తూ ఉండండి. ఇది మా యొక్క రీసెంట్ 2 ఎకరాల్లో మా చర్చ అండి. ఇది నా కుటుంబం అండి, నా భార్య, 3 పిల్లలు, 2 కుమారులు, 1 కుమార్తె అండి. నా పెద్ద కుమారుడు డ్రమ్మరు, 2వ కుమార్తె సేవ చేస్తుంది, ఆవిడ 13 సంవత్సరాలు. చిన్న ఆయనేమో నాకు క్రొత్తగా ప్రారంభించిన చర్చ్లో ఆయన ప్రొడక్షన్ అన్ని హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆయనకి 7 సంవత్సరాలు అండి చిన్నోడికి. డేవిడ్ జర్మే ఆయన పేరు. ఎలాజేమో డ్రమ్మరు. నా కుమార్తె మంచి ప్రసంగికురాలు, నాతో పాటు అనేక దేశాలకు వస్తూ ఉంటుంది. నా భార్య అండి. ఇది మా చర్చ్ అండి. అక్కడ 4 ఆరాధనలు జరుగుతాయి. మార్చేయండి బ్రదర్. నెక్స్ట్ అంతేనా? ఫొటోస్ ఇంకా డౌన్లోడ్ అవుతున్నాయి. ఓకే, అలాగే మీకు ఒక 40 ఫోటోలు 50 ఫోటోలు పంపించాను. అలాగే దేవుడు కొన్ని లక్షల మందికి లేకుంటే కొన్ని కోట్ల మందికి దేవుని సువార్తని ప్రకటించే కృపని దేవుడు దయచేశాడు. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రత్యేకంగా మా అంకుల్ని పిలవచ్చు అనుకుంటాను, పాస్టర్ ప్రవీణ్ గారికి, అలాగే పాస్టర్ గారు, మా ఆంటీ జ్యోతి ఆంటీకి, కుటుంబానికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్న దైవ బ్రదర్ పాస్టర్ లాజరస్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే మా అవ్వ ఓసన్న నా క్లాస్మేట్. చాలా సంతోషం. మేమిద్దరం మధ్యాహ్నం లంచ్కి 2 కిలోమీటర్స్ నడిచి 2 కిలోమీటర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళే వాళ్ళం, స్పీడ్గా నడిచి వచ్చేవాళ్ళమే. కాబట్టి మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ వచ్చినాయి. మా ఆంటీ అయితే మా అమ్మ డెలివరీకి వెళ్ళినప్పుడు ఒక రోజు ముగ్గురు అనుకుంటే జ్వరంలో ఉన్నాం. ఆ రోజు మా యొక్క జ్యోతి ఆంటీ వచ్చి టీ పెట్టించి నాకు బన్ ఇచ్చింది. చిన్నప్పుడు అండి, చాలా చిన్నప్పుడు. ఆ రోజు ఎవ్వరు లేరు మాకు హెల్ప్ చేయడానికి. అలాంటి కష్ట సమయంలో మా ఆంటీ వచ్చి మాకు హెల్ప్ చేసింది. ఈరోజు నేను మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. తండ్రి, నీకు వందనాలు. రాత్రికాల సమయమందు తండ్రి, ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడున్న ప్రతి వ్యక్తి ప్రభు ఇక్కడి నుంచి వెళ్తుండగా వారి జీవితాలు మార్చబడి నీ కొరకు, నీ నామ మహిమ కొరకు నీ బిడ్డల్ని రూపాంతరం పొంది అనుభవంలోకి నడిపించమని యేసు నామందు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి ఒక 5 ప్రిన్సిపల్స్ మనం నేర్చుకోబోతున్నాం. ఒక 5 ప్రిన్సిపల్స్. ఈ 5 ప్రిన్సిపల్స్ ఏంటంటే,
ఒక క్రైస్తవ జీవితంలో విజయోత్సవమైన ఒక జీవితాన్ని మనం జీవించాలంటే ఈ 5 ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి లాస్ట్ అండి, ఇంకెవ్వరు కదలద్దండి, ఎవ్వరు మాట్లాడకూడదు, ఎవ్వరు ఏమీ ఫోన్స్ అటెండ్ చేయకూడదు. ఒకళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. నేను మాట్లాడేటప్పుడు ఐ రెస్పెక్ట్ గాడ్. ఆయన మాట్లాడేటప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడక్కడ కదలద్దండి. టాయిలెట్కి వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళిపోండి, మళ్ళీ రావద్దండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫోన్స్ ఎవ్వరూ అటెండ్ చేయదండి, దేవుని ఆత్మ సంచరించే సమయం. కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలో విజయోత్సవమైన జీవితాన్ని మనం జీవించాలి. ఒక క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఆర్డినరీ లైఫ్. క్రైస్తవ జీవితం అంటే సాధారణమైన జీవితం కాదు. చాలా మంది క్రైస్తవులు అంటే ఏమనుకుంటారంటే లాజర్ లాగా ఉండాలనుకుంటారు. లాజర్ లాగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని రాజులైన యాజకులుగా దేవుడు పిలిచాడు. వీఆర్ ద కింగ్స్ అండ్ ద షెపర్డ్స్, లేకుంటే యాజకులుగా దేవుడు మనల్ని పిలిచాడు. అయితే ఈ రాత్రికాల సమయమందు ఒక 5 ప్రిన్సిపల్స్ నేను మీకు నేర్పిస్తాను. నేను నా లైఫ్లో ఇంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ఎందుకంటే నేను పాటిస్తున్న ఈ 5 ప్రిన్సిపల్స్ మీకు నేర్పిస్తాను. ఈ 5 ప్రిన్సిపల్స్ కానీ మీరు నేర్చుకొని దాన్ని కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే వచ్చే సమయంకి ఈ సమయానికి మీ స్థాయి చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతుందండి. ఎవరు కూడా ఓడిపోవాలని స్కూల్కి వెళ్ళరండి, ఫెయిల్ అవ్వాలని స్కూల్కి వెళ్ళరు, లైఫ్ అంతా కూడా పాడైపోవాలని ఎవరు ఉండరండి. అందరూ ఏంటంటే లైఫ్లో ఏదో ఒకటి గొప్పగా చేయాలని ఆశ ఉంటుందండి, గొప్పగా చేయాలని ఆశ ఉంటుంది. అలాగ అవ్వాలంటే ఈ 5 విషయాలు మనం చేయాలి. మొట్టమొదటిది ఏంటంటే వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ఏంటండి? వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైన మాట. ఎవరైనా తెలుగులో నాకు చదివి సహకరించండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 2 Corinthians chapter 5 verse 7. కనుక దాని పైన వచనం అండి 6వ వచనం. వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాము. కనుక చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక సీక్రెట్ చెప్తున్నాడు, ఒక ప్రిన్సిపల్. మీరు గొప్ప, ఇక్కడ ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? ఒక 10,000 మంది మందిరాన్ని కట్టాలనే తలంపు ఉంటే మీరు కళ్ళు మూసుకొని సేవ చేయాలండి.